Hi friends, this is Ramu Tejawat, Rams iSmart Vlogs, my YouTube channel. Please subscribe చేయండి. చూసారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తే కానీ మనకు అర్థం కాదు ఇందులో ఏముందో ఏంటిది అనేది. ఏం జరిగిందో కూడా తెలియాలంటే లాస్ట్ వరకు చూడాలి. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి, సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి, లేకపోతే వాయిదా వేసుకోవడానికి ట్రై చేయండి. 1 గంట 2 గంటల్లో మనకు పోయింది ఏమీ లేదు, నష్టం కూడా ఏం లేదు. సో ఫ్రెండ్స్ చూసారా అసలు ఏం కనిపిస్తలేదు. ఒక లారీ ఏదో వస్తుంది, స్కూల్ వ్యాన్ ఇది చూడండి, ఏం కనిపిస్తలేవు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా మీ లొకేషన్ చేరుకోండి. ఓకే, సేఫ్ జర్నీ. టర్నింగ్ తీసుకోవాలి, కానీ టర్నింగ్ తీసుకోవడానికి ఎక్కడైనా ఇక్కడ చూడండి అసలు ఏమైనా కనిపిస్తుందా? యాక్చువల్గా అది మనకు రింగ్ రోడ్ కానీ కనిపిస్తలేదు. ఇదేమో వైర్లు, కానీ అక్కడ లైట్ ఒకటి వెలుగుతుంది, చిన్నగా లైట్ వెలుగుతుంది చూసారు కదా, అదే అవుటర్ రింగ్ రోడ్. చూసారు కదా, వెహికల్స్ అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ ఏ ఒక్క వెహికల్స్ కూడా కనిపిస్తలేదు. లైట్ చూసారు కదా, ఓ లైట్, ఇంకో లైట్ చూపిస్తాను, ఇంకో లైట్. అదే మనకు సర్వీస్ రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్ ఏమైనా కనిపిస్తుందా చూడండి. ఇక్కడ చూడండి, నేను కారు కూడా ఇలా వేసి పెట్టాను. అసలు ఏమైనా ఈ పక్కనే షాపులు ఉన్నాయి, ఏమైనా కనిపిస్తుందా? ఎక్కడైనా ఈ రోడ్ ఇది చూసారు కదా, ఇది రోడ్డు. ఎస్ చూసారు కదా, ఏం జీరో. సో లైట్ వేసినా కూడా జీరో కనిపిస్తూ ఉంది, చూసారు కదా. సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్టీ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వస్తుంది చూడండి, కార్ మీద మంచు చూడండి ఎట్లా ఉందో, మంచు చూసారా. మంచుతోనే నిండిపోయింది. ఏంటి బీభత్సంగా ఉంది. కొంచెం సెలవులో కనబడుతుంది, కానీ అసలు రోడ్ అయితే కనిపిస్తలేదు. సెలవులో అయితే కాస్త రోడ్డు కనిపెడుతుంది, ఇప్పుడు నాకు ఏం కనిపిస్తలేదు తెలుసా. కంప్లీట్ గా ఏం వచ్చిన అసలు లైట్ నుండి కూడా అందుకొచ్చి జనాలు జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మ గుడ్డు సెలవులో కనబడుతుంది, సెల్లులో కనిపిస్తుంది, ఇందులో కనిపిస్తలేదు. రోడ్ నేచురల్ అయితే రోడ్ కనిపిస్తలేదు. నిలబడ్డాడు, అసలు అర్థమే కాలే కదా. ఏదో వస్తుంది ఇక్కడ లగేజ్ కనిపించలే, పోతుంది, ముందు కురుకుతానట్టు సైడ్ పోయింది. ఏంటిది మంచు బీభత్సంగా ఉంది. 2 వీలర్ వస్తే బుక్ అయిపోదు కదా. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. భయంకరంగా ఉంది. ఇట్లయితే కష్టం, వెహికల్స్ కష్టం వచ్చినాయి. ఇట్లయితే ఎవరు పోతున్నారు కదా, పెట్టుకొని పోరా బాబు. ఇక్కడ కొంచెం బాగుంది, విజువల్ బాగుంది కదా. ఇక్కడ సరే ఇంకా క్లియర్ గా విజువల్ బాగుంది, కానీ ఎట్లా న్యాచురల్ గా కనిపిస్తలేదు తెలుసా. ఆయన సైకిల్ పోతాను, మెచ్చుకోవాలి. ఆయన ముసలాయన తెలుసా, ఆయన రోజు పోతాడు అట్లా వాకింగ్ టైప్లో అట్లా సైకిల్. ఆర్మీ మ్యాన్ కావచ్చు, అలాగే పోతారు. వీళ్ళు
రివర్స్ వస్తున్నారు తెలియదు. ఏంద్రా ఈ డేంజర్. ఈ ఫాగ్ లోపల ఉందా బయట ఉందా? అద్దానికి అంటే తుడిచినా పోవట్లేదు, పౌడర్ లాగా పట్టుకుంటుంది. మీరు ఇక్కడైతే ఇట్లా ఒకటేసారి ఇట్లా ఇసిరి వచ్చినట్టు వస్తుంది కదా, గాలి వచ్చినట్టుగా. అమ్మా ఘోరం ఇది అసలు. ఏం మాకైతే అక్కడ టర్నింగ్ లో దారి కనిపించలేదు కదా, వెళ్ళిపోదు ముందు. వెళ్ళిపోయిన పర్లేదు, మళ్ళీ యూటర్న్ చేయాలంటే కూడా ఇబ్బంది కదా, ఏ వెహికల్ ఎటు వస్తుందో తెలియట్లేదు కంప్లీట్ గా. మళ్ళీ ఇదేంద్రా ఏంద్రా ఇదే, నేను ఎప్పుడు చూడలేదమ్మా. నేను ఎప్పుడు చూడలేదయ్యా ఇంత మంచిగా. ఉన్నాయి చూడు, టర్నింగ్ ఉన్నాయి, అసలు ఏం కనిపిస్తలేదు. వెహికల్ వస్తాయి. ఆడనంటే ఎవడి భయం వాడిది. టర్నింగ్ ఊరు దేవుడు అయ్యేది రాదు. వచ్చింది అనుకున్నాం చూడతామంటే ఏం కనిపిస్తలేదు. ఏంది ఇది, ఘోరంగా ఉంది ఇది. పోయేటప్పుడు ఎట్లా పోతాం, అట్లకి వెళ్ళిపో గట్కేసారి నుంచి. ఊరు వచ్చిందా? ఊరు కూడా కనిపిస్తుంది కదా. అటు ఇప్పుడు కనిపించింది కదా, నాకైతే అది కూడా కనిపించలేదు. వామ్మో చాలా భయంకరం. చూసారా గాయ్స్, బా భయంకరంగా ఉంది. సేఫ్టీ పాటించకపోతే ఇబ్బంది పడాల్సిందే. బా ఎలాగైతే ఊర్లోకి అయితే వచ్చినాము. ఇంకొక కొంచెం అయితే ఇది అవుతుంది, ఎక్కువ వస్తుంది. మంచు ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడడం వల్ల నీకు రోడ్ అనేది కంప్లీట్ బ్లాక్ అవుతుందంటే ఏ లెవెల్ ఉంది. ఇలాంటప్పుడు బైక్ వచ్చేంత వరకు కూడా వెళ్ళట్లేదు. అసలు ఏమైనా కనిపిస్తుందా? కంప్లీట్గా 10 లోపలనే వెళ్తుంది బండి. ఫస్ట్ ఇక్కడ ఒక బ్రేక్, స్పీడ్ బ్రేక్ ఉంటుంది కదా, ఏదో గుడ్డిగా పోతున్నాం. గుడ్డిగా అంటే గుడ్డిగానే, వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ నుంచి అది వెహికల్ వస్తుంది. లైట్ పని చేయకపోతే కష్టమే. లైట్ పని చేస్తే కష్టమే. చూడండి టైం కూడా చూడండి 6:58. స్పీడ్ కూడా ఎంత స్పీడ్ లో ఉన్నాను. ఇక్కడ చూడండి రోడ్డు కనీసం లైట్, పార్కింగ్ లైట్ కూడా ఉంది, లైట్ కూడా వేశాను. రోడ్డు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మా బాబు చూడండి, చూసారా స్పీడ్ చూసారా? ఎక్కడ కూడా రోడ్డు అనేది కనిపిస్తూనే లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముందు నుంచి ఏం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చూడండి ఎంత భయంకరంగా ఉంది రోడ్డు కంప్లీట్ గా. అంటే ఇది సర్వీస్ రోడ్ అనమాట ఇది. చూడండి ఏం కనిపిస్తలేదు. నేను స్పీడ్ కూడా చూడండి
అసలు నాకే కనిపిస్తలేదంటే ఒకసారి చూడండి, ముందు నుంచి వెహికల్ తీర వెహికల్ వచ్చిన వరకు కనిపించలేదు నాకు. నేను కూడా లైటు పార్కింగ్ లైట్లు రెండు వేసుకొని వెళ్తున్నాను. టూ వీలర్ పరిస్థితి ఏంది నాకు అర్థమైతలేదు. చూసారా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కనిపించకపోవడం వల్ల జంప్ జినానే అయింది. చూసారా, అంటే కొంచెం స్లో చేయకపోతే బండి ఎలా జంప్ అయిందో ఎక్కడ కనిపిస్తలేదు, రోడే కనిపిస్తలేదు కంప్లీట్ గా. సో నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో వల్ల జర్నీ చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే జర్నీ ఎంత ఇంపార్టెంటో మన సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. చూసారా, కంప్లీట్ గా జీరో, లైటు ప్లస్ పార్కింగ్ లైట్ వేసినా కూడా బండి కనిపిస్తలేదు, అంటే రోడ్ కనిపిస్తలేదు, ముందు వచ్చే వెహికల్స్ కనిపిస్తలేదు, అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు అనే పరిస్థితి. పక్క నుంచి ఎప్పుడొచ్చి కొట్టినా కూడా మనకు అంటే స్లో లేని పరిస్థితి, అట్లా ఉంది పరిస్థితి రోడ్. చూసారా, నేను హారం కొట్టినా కూడా ముందు నుంచి ఏముందో కూడా తెలియని పరిస్థితి. సో ఫ్రెండ్స్, మీరు కూడా కొంచెం ఆగి వెళ్తేనే బెస్ట్. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇంత మంచులో వెళ్ళడం కన్నా ఢిల్లీలో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చూసారా, చాలా అంటే చాలా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే విజువల్ లేనప్పుడు ఎవరేం చేయలేరు కదా. ఇప్పుడు నేను లైటు పార్కింగ్ లైట్ వేసుకొని వెళ్ళినా కూడా ఇక్కడ కొంచెం చూసారా, కొంచెం రోడ్ కనిపిస్తూ ఉంది. చూసారు కదా, ముందు ఒక లారీ వెళ్తుంది, మనకు కనిపించింది కాబట్టి హ్యాపీ. చూడండి కంప్లీట్ గా మళ్ళీ చూడండి, మళ్ళీ మా లారీ మాయమైపోయింది. మేడం ఉంటుంది డిజైన్ మాయమైనట్టే అయిపోయింది. అంటే మంచు అనేది చూసారా కంప్లీట్ గా దగ్గరికి వచ్చిన. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఈ స్పీడ్ బ్రేకరే మనకు ఇంత ముందు కనిపించలేదు. సో కార్ జంప్ అయింది, చూసారు కదా, ఇక్కడ కొంచెం తగ్గింది అనమాట. ఇక లారీ మాయమైన లారీ మళ్ళీ దొరికింది. రోడ్ బాగుంది కాబట్టి మనకు లారీ విజువల్స్ అనేది దొరికింది అనమాట. అమ్ము స్లిప్ అయింది, చూసారా. ఓకే, సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. భయంకరమైన మంచు ఉంది. ముందు ఒక వెహికల్ కూడా ఎలా వస్తుంది చూడండి, లైట్లు వేసుకొని వస్తుంది, చూసారు కదా. అంటే కనిపించదు, వ్యాన్, స్కూల్ వ్యాన్ ఇది, లైట్ వేసుకొని వస్తుంది. మేము కూడా కొంచెం అంటే మా మేడంకి స్కూటీ మీద వెళ్తానంటే ఈ మంచులో మళ్ళీ మాయమైపోయింది, చూసారు కదా. అంటే ఉన్న దగ్గర బీభత్సంగా ఉంది, లేని దగ్గర లేదు. సో ఈ విజువల్స్ వల్ల చాలా డేంజర్. అంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. రామ్స్ స్మార్ట్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లారీ దొరికింది, మళ్ళీ మాయమ్మ అయితే చూడండి, మాయమ్మ అవ్వడానికి వచ్చేస్తుంది ఈ మంచులో, చూడండి. Like, share, subscribe to Ram's Smart Vlogs. Bye guys.